Please do subscribe to Prajabheri News Channel. నేత వస్త్రాలు సిరిసిల్ల జిల్లాలో వాళ్ళకు ఉపాధి కలుగుతుందని చెప్పి లేట్ అయినా సరే వాళ్ళతో వేయించుకొని మంచి క్వాలిటీని ఇవ్వడం జరుగుతున్నది. ఏ గ్రామంలో అయితే మీకు చీర రాలేదో మా దృష్టి తీసుకురండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో నగరానికి తప్పకుండా బాన్స్వాడ, బోధన్, బాల్కొండ, ఆర్మూర్ రూరల్ నియోజకవర్గం మొత్తం కలిపి 545 గ్రామ పంచాయతీలు. దాంట్లో భాగంగా నిన్ననే మొదటి విడతల 184 బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గానికి 2 కలిపి 6 మండలాలు, ఇటు బోధన్ నియోజకవర్గం 184 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు. దాంట్లో భాగంగా మాకు 29 ఏకగ్రహం రావడం జరిగింది. మిగతా కోరు నిన్న జరిగిన ఎన్నికలలో 155లో మొత్తం టోటల్గా మాకు సుమారు 140 స్థానాలు మాకు కైసం చేసుకున్నాము. వాగ్దానాలు చేసినాము, అవి తూచ తప్పక అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరి మీకు తెలుసు ఇవాళ ఒక కరెంట్ బిల్లు మీదనే ఇంత భారం పడుతున్నది. 200 యూనిట్లు అంటే ఒక్కొక్కరికి నెలకు 800 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు తీసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు 184 స్థానాలలో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా గెలుచుకున్నాం కాబట్టి మరి ఇంకా రాబోయే 2 విడతలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిపిస్తూ ఆశిస్తూ మరి మా ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఏ విధంగా ప్రజలు ఓట్లు వేసిండ్రో ఖచ్చితంగా వాళ్ళ ఆశలను అమ్ము చేయకుండా ఖచ్చితంగా అన్నీ కూడా అంచెలంచెలుగా 5 సంవత్సరాలు నెరవేరుస్తారు. మరి ఈరోజు నాతో పాటు పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు రాష్ట్ర పీసీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ గారికి, జావి రత్నా గారికి, సంతోష్ గారికి, నరేందర్ గారికి, విపుల్ గారికి, వేదరాజ్ గారికి, మా డైరెక్టర్ అయినటువంటి మార్కెట్ డైరెక్టర్ ఈసా గారికి, ఇజాజ్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నగర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్ గారికి, మరి నిన్న